ములుగు జిల్లాలో రాకాసి సుడిగాల్లోని తాడ్వాయి మేడారం అడవుల్లో విధ్వంసం సృష్టించాయి. 50,000 అరుదైన వృక్షాలు నేలకూలాయి. దాదాపు 500 ఎకరాల్లో పెనుగాళ్ల బీభత్సం చెలరేగింది. 200 హెక్టార్లలోని జరగని నష్టం జరిగింది. కేవలం 2 గంటల్లో రాకాసి గాలులు కనీవిని ఎరగని నష్టాన్ని మిగిల్చాయి. అసలు మేడారం అడవులో ఏం జరిగింది? రాకాసి సుడిగాలులు ఎందుకంతలా విరుచుకుపడ్డాయి? ఏటూరు నాగారం దగ్గరలో తాడ్వాయి మేడారం గ్రామాల మధ్యలో కేవలం 2 గంటల్లో 50,000 అరుదైన చెట్లు ఒకేసారి కిందకు పడిపోయాయి. ఇలా ఎలా జరిగింది? ఈ విషయంపై అటవీ శాఖ అధికారులకు కూడా అర్థం కావడం లేదంటే జరిగిన దారుణం స్థాయి ఏంటో తెలుస్తోంది. ఊహించని విధంగా ఓ పెద్ద గాలి బలంగా వీసిందంటే రోడ్డు మీద అటు ఇటు ఉన్న చెట్లు ఒకటో రెండో పడతాయి. అది సహజం. అది కూడా గాలి ఎటు వేస్తే ఆ వైపే పడిపోతుంటాయి. అలా కాకుండా పెనుగాలి వచ్చిందంటే దాని పరిధిలో ఓ 100 చెట్లు పడిపోతాయి. కానీ కేవలం 2 గంటల్లో 50,000 చెట్లు, అది అడవి మధ్యలో పడిపోవడం ఏంటి? మంత్రి సీతక్క విస్మయం ఇదే. అసలు అడవి మధ్యలో అన్ని చెట్లు పడిపోవడం అనేది తాను చూడలేదంటున్నారు ఆమె. 2 గంటల్లో దాదాపు 50,000 అరుదైన చెట్లు పడిపోవడం అంటే మాటలు కాదంటున్నారు మంత్రి సీతక్క. ఒకటి కాదు, 2 కాదు, 200 హెక్టార్లు అంటే 500 ఎకరాలు, 2 కిలోమీటర్ల లైన్లు, ఆ దారిలో 50,000 చెట్లు. అవి మామూలు ఆషామాషి చెట్లు కాదు, భారీ నుంచి అత్యంత భారీ వృక్షాలు. 2 గంటల సుడిగాలి బీభత్సానికి చిన్న మొక్క కుప్పకూలినట్లు కూలిపోయాయి. అత్యంత వింత గోల్పుతున్న ఈ ఘటన తాడ్వాయి మేడారం గ్రామాల మధ్య జరగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు సీతక్క. ఈ చెట్లు ఏమైపోయాయి, ఎలా పడిపోయాయి అని ఆమె అటవీ శాఖ అధికారులను అడిగితే వారు ఉలిక్కిపడి సమాధానాలు వెతుక్కునే పనిలో పడ్డారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. చేసేదానికి ఆగస్టు 31 శనివారం సాయంత్రం 5:30 గంటలు మేడారం తాడ్వాయి అటవీ ప్రాంతంలో మెల్లిగా మొదలైన గాలి పెనుగాలిగా మారింది. సుడిగాలిగా రూపాంతరం చెందింది. రాత్రి 7:30 అయింది. గాలుల తీవ్రత తగ్గింది. ఆ 2 గంటల్లో ఏం జరిగిందో తెలుసుకునే లోపే 50,000 చెట్లు నేల కొరిగాయి. వీటిలో నల్లమత్తి, తెల్లమత్తి, ఎగిస, జువ్వి, నారెప, మారేడు, నేరేడు, ఇప్ప వంటి మిశ్రమ జాతుల చెట్లు ఉన్నాయి. కారడవి కాబట్టి సరిపోయింది. కానీ ఇదే సుడిగాలి పక్కనే ఉన్న గ్రామాల మీద విరుచుకుపడి ఉంటే జరిగే విధ్వంసాన్ని మాటల్లో చెప్పలేమంటున్నారు అటవీ అధికారులు. కొందరు స్థానికులు, అటవీ శాఖ ముఖ్యులు మాత్రం ప్రత్యేక పరిస్థితుల్లో ఇలా జరుగుతాయని చెబుతున్నారు. అకస్మాత్తుగా వచ్చే టోర్నడోలు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు తీసుకువస్తాయని, వాటి ప్రభావంతోనే ఇలా తక్కువ వయసు ఉన్న చెట్లు పడిపోయే అవకాశం ఉందని అంటున్నారు. కాకపోతే అది టోర్నడోలు కానీ మన దగ్గర అలాంటి గాలు వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. ఏమైనా 2 గంటల్లో మేడారం అడవిలో పెను బీభత్సాన్ని సృష్టించిన రాకాసి సుడిగాలి అందరినీ విస్మయానికి గురి చేస్తుంది.